హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మా చెట్టు నాటు కాకరకాయలతో కారం పెట్టబోతున్నానండి నేను. మా చెట్టు చాలా బాగా కాస్తుందండి. వీటికి మందులు గట్రా ఏమి పెద్దగా వాడమండి. ఓన్లీ పశువుల పేడ మాత్రమే వాడతామండి. చూడండి తీగ ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇదిగోరా ఫ్రెండ్స్, వీటినన్నీ ముందుగానే కడిగి ఆరబెట్టుకున్నానండి. వీటికి ఇప్పుడు చాకుతోటి ఇలా ఘాట్లు పెట్టుకొని వేయించుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఉప్పు కారం అనేవి మసాలా లోపలికి వెళ్తాయండి, కాకరకాయ లోపలికి. వీటిని ఇప్పుడు నూనెలో వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇలా ఎర్రగా వేపుకోవాలండి. ఇప్పుడు వేగిపోయినాయండి, వేగిపోయినట్టు తీసేద్దామండి. ఇలా ఎర్రగా వేయించుకున్న కాకరకాయలకి ఇప్పుడు మనం కారం మసాలాలన్నీ పట్టించుకుందామండి. ఒక గ్లాస్ కారం, అర గ్లాసు ఉప్పు, కొంచెం అంత జీలకర్ర, సరిపోయేంత ఎల్లిపాయలు వేసి వీటిని మొత్తాన్ని కచ్చాపచ్చా దంచుకోవాలండి. ఇందాక మనం కట్ చేసి వేయించుకున్న కాకరకాయలోకి ఇప్పుడు దంచి పెట్టుకున్న కారం పెట్టుకోవాలండి. ఇందాక మనం కాకరకాయలు వేయించుకున్న ఆయిల్లోనే ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టుకోవాలండి. ఎండుమిరపకాయలు, తాలింపు గింజలు, మెంతులు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న కాయల్లో పెట్టిన మిగిలిన కారాన్ని ఇందులో ఆయిల్లో ఫ్రై చేసుకున్నామండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేద్దామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత నిమ్మరసం వేస్తున్నానండి. నిమ్మరసం వేసుకోవచ్చు, చింతపండు గుజ్జైన వేసుకోవచ్చు. నా దగ్గర నిమ్మరసం ఉందని నేను నిమ్మరసం వేసుకుంటున్నానండి. టేస్టీ కాకరకాయ కారం రెడీ అండి. నా ఛానల్ నేమ్ వచ్చేసి విలేజ్ లైఫ్ ఆల్ ఇన్ వన్ శ్రీ సాయినమా అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.